కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 7 రోజులైనా ఇంకా చిన్నారి దొరకలేదు. చిన్నారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. పెంపుడు కుక్క మృతితో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే పెంపుడు కుక్కకు పోస్టుమార్టం పూర్తయింది. ఎన్ సూరవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం నమూనాలను సేకరించి విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. కుక్క మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా లేక విష ప్రయోగమా అనేది ల్యాబ్ నివేదిక వచ్చాక తేలనుంది. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇవాళకి 9వ రోజులో భాగంగా గాలింపు చర్యలు కూడా పూర్తయ్యాయి. దాదాపు పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీసు అధికారులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ గాలింపు చర్యలో పాల్గొన్నారు. మరోవైపు యానిమల్ రెస్క్యూ టీంకు సంబంధించినటువంటి అటవీశాఖ సిబ్బంది కూడా డ్రోన్ కెమెరాతోటి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఆచూకీ దొరకని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే నిన్న చనిపోయినటువంటి పెంపుడు కుక్కకు ఇవాళ ఎన్ సూరవరం గ్రామంలో పోస్టుమార్టం నిర్వహించారు. వైజాగ్కి ఈ కుక్కకు సంబంధించిన నమూనాలు పంపడంతో ఆ కుక్క ఏ విధంగా చనిపోయిందని స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ చిన్నారి జాడ కానరాలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు భవానీ ఉన్నారు, అదేవిధంగా గణేష్ ఉన్నారు. చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు అంటున్నారు ఇక్కడ పాప ఏ విధంగా మిస్ అయింది? నా చిన్నప్పటి నుంచి ఇక్కడ సార్, ఇక్కడికి వచ్చి 23 సంవత్సరాలు అవుతుంది సార్. 23 తోటమాల కింద నా చిన్నప్పటి నుంచి సార్. మా నాన్నలు కూడా ఇక్కడ ఉన్నారు సార్. నాకు 3 years అవుతుంది సార్. రేపు 16వ తారీఖు వస్తే 4 వస్తుంది. సో పాప ఎందుకు జరిగిన అదృశ్యమైంది కదా, అంటే ఎలా మిస్ అయిందంటారు పాప? నేను ఫస్ట్ నువ్వు తీసుకొచ్చి వదిలేను అంటున్నావు, మరి నీ వెనకాల వచ్చేసింది ఆ పాప? నా వెనకాల వచ్చింది కదా సార్, వీడియో రివర్స్లో పెట్టారు. అది ఫస్ట్ నడిచి వెళ్ళిపోయా, పాప పరిగెట్టి వస్తుంది కదా సార్. అప్పుడు నేను తీసుకెళ్ళిపోయాను సార్. మళ్ళీ బైక్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపేసి మేము కూరగాయలకి వెళ్ళాం సార్. 6 కొబ్బరికాయలు తీసి వేరే కరెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళు చూసారన్న దాకా తెలియదు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? పాప అదృశ్యం అయిందంటారా, ఎవరైనా అపహరించారని అవుతుంది మీరు అనుమానిస్తున్నారు? అదే అర్థం కావట్లేదు సార్. గొడవలు అంటే ఏమీ లేవు సార్. మీకు స్నేహితులతో ఏదో గొడవలు ఉన్నాయని కూడా అంటున్నారు కదా, అటువంటిది ఏమైనా ఉందా అనుమానం? స్నేహితులతో గొడవలు కారు విషయంలో వేరే వాళ్ళు లీజుకిస్తే బయట వాళ్ళు సార్. అది కూడా స్టేషన్ ద్వారాగానే సాల్వ్ అయింది. పాప మిస్ అయిందని చెప్పి మీకు ఎంతసేపట్లో తెలిసింది? చుట్టుపక్కల ఎంతసేపు చేరుకున్నారు మిస్ అయిన ప్లేస్కి? 25-35 నిమిషాల్లో తెలిసింది సార్. పాప కనిపించలేదు. అంటే మీకు వ్యక్తిగతంగా పోనీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఏమైనా గొడవలు ఉన్నాయా గతంలో? అలాంటి ఏమీ లేవు సార్. ఫ్యామిలీ ద్వారా కానీ బయట నేను ఏమీ లేవు, గొడవలు లేవు సార్. ఇప్పుడు ఈ పామాయిల తోట విస్తీర్ణం ఎన్ని ఎకరాలు ఉంటుంది? బయట వ్యక్తులు వచ్చే అవకాశం ఉంటుంది లోపలికి ఏమైనా? పామాయిల తోట 40 ఎకరాలు సార్. బయట ఎవరు రారు సార్. చుట్టూ ఫినిషింగ్ ఉంది, ఎవరు రావడానికి లేదు సార్. రావడానికన్నా భయం పడతారు సార్, ఎవరు రారు సార్. ఇప్పుడు ఏదైతే మీ పాప ఆచూకీ ఒక పెంపుడు కుక్క మాత్రం తెలుసు, అలాంటి కుక్క కూడా నిన్న అనుమానాస్పదంగా చనిపోయింది. ఏమైనా కుక్క చనిపోవడం మీద మీకు అనుమానాలు ఉన్నాయా? కుక్క చనిపోయినా అది వచ్చిన కాంచి డిఫరెంట్గా ఉంది సార్. కుక్క వచ్చిన వెంటనే కరిచేయడం, పట్టుకుంటే కాంచి అన్న పట్టుకుంటుంటే పడేస్తుంది. కుక్క కూడా మా దగ్గర ఉన్నట్టు లేదు, వేరేగా మారిపోయింది. తిండి పెట్టినా తినట్లేదు అసలు, వాటర్ తాగేసి. గుర్తొస్తుందా పాప? వస్తుంది సార్, ఎందుకంటే నన్ను వదిలి ఒక 5 నిమిషాలు కూడా ఉండలేదు కదా. ఎలా ఉంది ఏంటని మనం చెప్తే పాప ఇవాళకి మిస్ అయ్యి 9 రోజులు అవుతుంది. గుర్తొస్తుందా పదే పదే? గుర్తుకు వస్తుందా అంటే సరే, అదే నేను మీకు చెప్పినా మీకు అర్థం కాదు. గుర్తుకు వస్తుందా అంటే దానికి సమాధానం ఏం చెప్పాలో కూడా మాకు తెలియలేదు సార్. తన ప్రతి మూమెంట్ కూడా ఇప్పటికీ కూడా మీ అంతమందిలో తనే ఉన్నట్టు గుర్తుకుంది సార్. గుర్తుకు వస్తుంది అంటే అసలు మేము మర్చిపోతేనే సార్ మాకు గుర్తుకు రావడానికి. దండం పెడుతున్నాను, దయచేసి ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే గనక
నా పాపని నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లి బాధను అర్థం చేసుకొని మీ ఇంట్లో అక్కని అనుకుంటారో, చెల్లిని అనుకుంటారో, అమ్మని అనుకుంటారో, ఏదో ఒకటి అనుకొని నా పాపని నాకు తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే ఆ పాప లేని బాధ నాకు నా వరకే తెలుస్తుంది. ఏంటి ఎలాగా అసలు ఆలోచించుకుంటేనే ఆ పాపనే, తన లేకపోతే మాకేమన్నా అయిపోతుందో అని భయం వేస్తుంది. ఎందుకంటే పాపతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ మాకు. దయచేసి ఇది నా రిక్వెస్ట్ అనుకుంటారు, నేను బతిమాలుతున్నానే అనుకుంటారో ఏమన్నా అనుకోండి, పాపనైతే తిరిగి అప్పచెప్పియండి. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి అయితే ఒకటే వేడుకుంటుంది, పాపను ఎవరైనా అపహరిస్తే మాత్రం పెద్ద మనసు చేసుకుని మా పాపను మాకు వదిలేయని చెప్పి దీనంగా వేడుకున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు 9వ రోజు కూడా జ్ఞానేశ్వరి జ్ఞానం కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా అటవీశాఖ సిబ్బంది కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జల్లెడ్డి పడుతున్నారు. మరోవైపు కిడ్నాప్ కోణంలో కూడా ఆలోచించి వివిధ కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సిహెచ్ అగ్రహారం నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.